అలానే ఇప్పుడు మనము ఆసనాల్లో ఏం చేయొచ్చు అనేది చూద్దాము థైరాయిడ్ కోసము. మళ్ళీ మనం చెప్పుకుంటున్నట్టు ధ్యాస అంతా థ్రోట్ పైన పెట్టుకొని ఇప్పుడు చేసే ఆసనాలు కూడా థ్రోట్ మీద ఫోకస్ ఉండేటట్టు చూస్తాము. ఫస్ట్ స్లోగా వజ్రాసనాల్లోకి వచ్చి, వజ్రాసన అంటే హిప్స్ అనేవి జెంటిల్గా హీల్స్ మీద పెట్టుకొని స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవడం. కుదరని వాళ్ళు ఇక్కడ 2 పిల్లోస్ కానీ లేకపోతే 3 పిల్లోస్ ఏదైనా సరే ఇక్కడ పిల్లోస్ పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. సో మన స్పైన్ అనేది స్ట్రైట్గా పెట్టుకుంటే చాలు. సపోర్ట్ తీసుకోవచ్చు. దీనికి ఒక సీక్వెన్స్ లాగా చూద్దాం. 3 ఆసనాలు కలిపి చేసుకునేటట్టు చూద్దాము. ఒకటి వజ్రాసన, దెన్ క్యామెల్ పోజ్ ఉష్ట్రాసన, అక్కడ నుంచి మనం చైల్డ్ పోజ్ రెస్టింగ్లోకి వెళ్ళి భుజంగాల్లోకి వెళ్దాం. ఈ 3 ఎలా థ్రోట్ మీద ఫోకస్ పెట్టుకొని చేయొచ్చు అనేవి ఇప్పుడు చూద్దాము. మ్యాట్ ఎడ్జ్కి వచ్చేసి భుజంగా చేసుకుంటాం కాబట్టి దీంట్లో మ్యాట్ ఎడ్జ్ మీదకి వచ్చి వజ్రాసన వేసుకొని ఇన్హేల్ చేసి స్లోగా పైకి వచ్చి ఇలా హ్యాండ్స్ అనేవి హిప్స్ పైన పెట్టుకొని ఇలా బ్యాక్ సపోర్ట్ కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్గా కూడా హిప్స్ పైన పెట్టుకొని థ్రోట్ని మీరు అబ్జర్వ్ చేస్తే థ్రోట్ అనేది కంప్లీట్లీ వెనకాలకి వెళ్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి స్లోగా రిలాక్స్ అయ్యి చైల్డ్ పోజ్ శిశువాసనం. ఇక్కడ నుంచి నెమ్మదిగా స్లైడ్ అవుతూ భుజంగాసనం. ఇక్కడ కూడా థ్రోట్ పైన మంచి ఫోకస్ వస్తుంది. మళ్ళీ అబ్జర్వ్ చేద్దాము. మళ్ళీ ఇక్కడ నుంచి చైల్డ్ పోజ్లోకి వెళ్ళి స్లోగా వజ్రాసనంలోంచి హ్యాండ్స్ హిప్స్ పైన సపోర్ట్ అన్నమాట. ఈ హ్యాండ్స్ అనేవి సపోర్ట్ కోసము బ్యాక్ పైన. మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్లీ మన దృష్టి థ్రోట్ పైన పెట్టుకొని ఫోకస్ కూడా ఎంత వీలైతే అంత నెక్ని స్ట్రెచ్ చేసుకొని చేయాలి. ఇన్హలేషన్ ఎక్సలేషన్ గురించి మనం ముందు చెప్పుకున్నాం కదా. భూమి నుంచి వెనకాలకి వెళ్తుంటే మంచిగా ఇన్హేల్ చేసుకొని జెంటల్గా ఎక్సేల్ చేసుకోవాలి. కిందకు వస్తుంటే ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ రేషియోతో చూద్దాము. స్లోగా వజ్రాసనాలోంచి హిప్స్కి మంచి సపోర్ట్ తీసుకొని బ్యాక్కి ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ కిందకు వచ్చి స్లోగా చైల్డ్. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ భుజంగా, ఎక్సేల్ చేస్తూ కిందకు వచ్చి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ స్లోగా బ్యాక్, ఎక్సేల్ చేసి కంప్లీట్లీ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ క్యామెల్ ఉష్ట్రాసనాలకు వచ్చి ఎక్సేల్ చేస్తూ చైల్డ్ శిశువాసన, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ముందుకు వచ్చి ఎక్సేల్ చేసి పామ్స్ ఇలా చెస్ట్ పైన. మనం పూర్తిగా భుజంగాసన చేయలేము, స్పైన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు సరళ భుజంగాసన ఈ వేరియేషన్ చూడండి. పామ్స్ ఇలా ఎల్బోస్ రెస్టెడ్గానే ఉంటాయి, ఇలా పైకి లిఫ్ట్ చేసినా చాలు. మళ్ళీ ఎక్సేల్ చేస్తూ కిందకి, ఇన్హేల్ చేస్తూ ఇలా పైకి, ఇన్హేల్ చేస్తూ మళ్ళీ ఎక్సేల్ చేస్తూ కిందకి.
రిలాక్స్. చేశాక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ 3 మనం చేసినవి చూస్తే ఉష్ట్రాసన అంటే క్యామెల్ పోజ్ ఫస్ట్ చూసినది, చైల్డ్ పోజ్ అండ్ భుజంగ, ఈ 3 ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. అంటే వేరే ఆసనాలతో పాటు ఉత్తి ఉష్ట్రాసన కూడా చేసుకోవచ్చు అండ్ దెన్ ఉత్తి భుజంగాసన కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా రోజు అది చేసినప్పుడు ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ ఎంత వీలైతే అంత కిందకి కంప్లీట్లీ ఆ ఫోకస్ పెట్టుకొని చేస్తే మన థైరాయిడ్ గ్లాండ్ అనేది మంచిగా యాక్టివేట్ అవుతుంది. సో మన శరీరానికి తెలుసు ఆల్రెడీ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత మన బాడీకి ఎంత అవసరమో. ఇది ఇండివిజువల్ కాబట్టి ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్, ప్రతి ఒక్కరి కాన్స్టిట్యూషన్ డిఫరెంట్ కాబట్టి మన బాడీకి మన గ్లాండ్కి అర్థమైపోతుంది. రెగ్యులేషన్ అంటే అందుకే ఎక్సెస్ కాదు, తక్కువ కాదు, కరెక్ట్గా అది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అవుతుంది. యోగాతో చాలామంది రిజల్ట్స్ కూడా చూసారు ఆల్రెడీ. అదే మనం కూడా ఇవి చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలానే స్టాండింగ్ పోజెస్లో ఏం చేయొచ్చో కూడా మనం థైరాయిడ్ కోసం చూద్దాం. ఇప్పుడు స్లోగా నుంచునేటప్పుడు కూడా కొంచెం స్లోగా, ఎస్పెషల్లీ చేశాక చూసి స్టాండింగ్లో కూడా ఇన్హేల్ చేసి తాడాసనాలో ఫస్ట్ వెళ్ళి అక్కడ నుంచి స్లోగా కిందకు వచ్చి కుదిరిన వాళ్ళు పామ్స్ మొత్తం కిందకి పెట్టుకొని తలపైకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనం గొంతుని స్ట్రెచ్ చేస్తున్నాం కదా, ఇలా నీస్ పట్టుకోగలిగిన వాళ్ళు నీస్, యాంకిల్స్ అంటే యాంకిల్స్, లేదు ఇక్కడ వరకు వస్తామంటే ఇక్కడ. కానీ కంప్లీట్లీ ఇప్పుడు ఇలా పట్టుకొని హెడ్ని డౌన్ చేయకుండా ఇలా పైన చేసుకుంటే థ్రోట్ అనేది స్ట్రెచ్ అవుతుంది చూసారా, దానివల్ల మనకు చాలా మంచిది. మళ్ళీ అలా స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి ఎక్సేల్ డౌన్ కొని అప్. ఇట్లా కిందకి వెళ్ళగలిగిన వాళ్ళు స్లోగా ఎక్సేల్ చేస్తూ కిందకి వచ్చి మళ్ళీ ఇన్హేల్ అప్. మళ్ళీ చూద్దాము. ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి ఎక్సేల్ చేస్తూ గాలి వదులుతూ కిందకి వచ్చి స్లోగా పైకి ఎక్సేల్ డౌన్. కుదిరిన వాళ్ళు ఇక్కడ మేము ఉండగలుగుతున్నాము పర్వాలేదు అనుకుంటే ఇక్కడే ఇన్హేల్, స్లోగా ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా 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 ఎఫెక్టివ్ అనమాట. మనకి స్లోగా దీంట్లోంచి మనం తల వంచి పైకి లేచేటప్పుడు మాత్రం హెడ్ రష్ రాకుండా, బ్లడ్ ఫ్లో అనేది హెడ్కి రెగ్యులేట్ అవుతుంది కాబట్టి హెడ్ రష్ రాకుండా ఉండాలంటే స్లోగా ఇన్హేల్ ఎక్సేల్తో పైకి వచ్చి కిందకి వెళ్ళడం అనేది చేసుకుంటే మనకు చాలా మంచిది. ఇది ఇప్పుడు చేసింది హై బీపీ వాళ్ళు ఒక్కటే అవాయిడ్ చేసి, బీపీ ఉన్నవాళ్ళు మనం కూర్చొని చేసుకున్నాం కదా ఆ సీక్వెన్సెస్ మంచిగా చేసుకోవచ్చు అండి థైరాయిడ్కి. బీపీ లేదు, థైరాయిడ్ ఒకటే అంటే నుంచుని స్పైన్తో చేయగలిగిన వాళ్ళు మంచిగా ఇది కూడా చేసుకోవచ్చు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.